ఈరోజు నా డైలీ రొటీన్ని క్యాప్చర్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. స్టే ట్యూన్డ్. ఇప్పుడే పడుకొని లేచాను. టైం 6:45 అయింది. పింపుల్ వచ్చింది పెద్దగా. ఈరోజు నాకు ఒక షూట్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఇంత ఎర్లీగా ఎందుకు లేచానంటే జిమ్కి వెళ్ళాలి. సో రెడీ అయిపోదామా? చాలా నిద్ర ఉంది, వెళ్తున్నాను నేను. ఇందాక పెద్ద డైలీ రొటీన్ అన్నాను కానీ నిన్నే జాయిన్ అయ్యాను జిమ్ నేను. ఆబ్వియస్లీ సెకండ్ డే వెళ్ళడం ఓకే, ఇట్స్ ఫైన్, కానీ రోజు వెళ్తాను లేదా నాకు తెలీదు. చూద్దాం. ఎంత ఖాళీగా ఉందో, మంచిగా కూడా ఉంది. సో హాయ్ టు దీస్ పావురాలు. బాగున్నాయి కదా. కాసేపు వాకింగ్ చేసి తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఐఎమ్ డన్ విత్ ద వర్కౌట్ సక్సెస్ఫుల్లీ. పడిపోతాను అనుకున్నారా? లేదు, గట్టి ప్రాణం. ఎంత కొట్టినా చావని పావు నేను. న్యూస్ పేపర్ ఒకటి. హాస్టల్కి వచ్చేసాను. మిల్క్ ప్యాకెట్ అండ్ న్యూస్ పేపర్ తీసుకొని ఇప్పుడు మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. లైక్ మిల్క్ బాయిల్ చేసుకుంటాను, ఎగ్స్ బాయిల్ చేస్తాను అండ్ స్పినాచ్ కూడా చేసుకుంటాను. ఇప్పుడు టైం 8:20 అయింది. నేను 9కి షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది నాది. ఆ లోపే బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఐ విల్ ట్రై. మిల్క్, తర్వాత స్పినాచ్ చేసుకున్నాను. నాకు షూట్ ఉన్నాను కదా ఈరోజు, సో వ్యాక్సిన్ స్ట్రిప్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. కాళ్ళ మీద అడవి వచ్చిందని ఇప్పుడు వ్యాక్సిన్ చేయాలి. ఈ బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు నేను వ్యాక్సిన్ చేసుకుంటా. ఇదే నా బ్రేక్ఫాస్ట్. టైం 9 అయింది అండ్ నా వర్క్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇంకా తినలేదు. ఇప్పుడు ఫాస్ట్గా వర్క్ చేసుకొని అప్పుడు తినాలి. ఆకలి వేస్తుంది, ఇంకేం చేస్తాము, వర్క్ చేస్తూ మధ్యలో తింటున్నాం. హాయ్ గైస్. హాయ్ ఎందుకు చెప్తున్నాను? ఓకే, సో నా వర్క్ ఫినిష్ చేసేసుకున్నాను. ఇప్పుడు టైం 11 అయ్యింది. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేసుకున్నాను. ఇందాక ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది కదా హెయిర్. సో యా, స్ట్రైట్నింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను షూట్కి. ఈసారి ఖచ్చితంగా షూట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, మిమ్మల్ని మోసం చేయని సారి. మీకు తెలుసు కదా ఆటో ఎందుకు సేఫెస్ట్ ఆప్షను. ఏమైనా అయితే ఇక్కడ నుంచి దూకేయచ్చు. అందుకే ఆటో. నేను లొకేషన్కి వచ్చేసి మేకప్ కూడా వేసుకున్నాను. చాలా సటిల్ వేసాను కదా మేకప్. నాకు కూడా చాలా నచ్చింది. నా డైలాగ్స్ ఇచ్చారు, అవి చదువుకొని ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి షూట్కి. వాళ్ళందరూ టీమ్. ఈ రెస్టారెంట్ని మేము ప్రమోట్ చేయాలి.
బర్గర్ వదిలేసా బ్రో. ఒక 3 అవర్స్లో షూట్ అయిపోయింది. ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను. ప్రెసెంట్ మెట్రోలో ఉన్నా. సన్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. టైం 5:25. ఎలా చెప్తారు, సన్ కూడా సెట్ అవుతుంది. వచ్చేసాను. ఇక్కడ నుండి ఒక 500 మీటర్స్ వాక్ మా హాస్టల్ వచ్చేస్తుంది. ఇంకా వెళ్ళి మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి ఏదైనా చదువుకోవడమే. ఐఎమ్ హోమ్. ప్రస్తుతానికి నా హోమ్ నా హాస్టలే. ఈ హీల్స్తో నడుచుకొని వచ్చా. నాకు అవసరమా చెప్పు? అంత పాయింటెడ్ హీల్తోని మొత్తం నడుచుకొని రావడం నాకు అవసరమా? దురద. నీట్గా అక్కడ నుండి ఇక్కడికి క్యాబ్ బుక్ చేసుకొని ఎంతో కొంత డబ్బులు పడేస్తే సరిపోద్ది కదా. వాట్ ఐ బిలీవ్ ఇస్, మనం కష్టపడుతుంది ఎందుకు? మన లైఫ్ని కొంచెం ఈజీ చేసుకోవడానికి, రైట్? మరి ఆ కష్టపడి సంపాదించిన డబ్బులతో మన లైఫ్ ఈజీ చేసుకోకపోతే ఇంకెందుకు ఆ డబ్బులు? అలా అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అని చెప్పి కొంచెం రిగ్రెట్ ఉంటుంది. సో ఇలాంటి తీట పనులు చేస్తుంటాను నేను. ఫ్రెషప్ అయిపోయాను. నా స్కిన్ అంతా అంటే మేకప్ వేసుకున్నాను కదా, అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంట్లో వాళ్ళతో మాట్లాడేస్తాను. ఇప్పుడు ఇట్స్ టైమ్ టు స్టడీ. ఇంకా టైం ఇప్పుడు 9 అయింది. ఒక 2 hours చదువుకొని పడుకుంటా. రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock మళ్ళీ జిమ్కి వెళ్ళాలి. వెళ్తాను లేదో చూద్దాం. ఒకవేళ వెళ్తే మీకు చెప్తాలే. బాయ్, గుడ్ నైట్, సైనింగ్ ఆఫ్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.